శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. వాగర్ధాపిప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకొని భీమఖండంలో భాగంగా నక్షత్ర పాద దేవాలయాలు 108 కూడా మన భీమేశ్వర ఛానల్లో అయితే అందరికీ కూడా దర్శనార్థమై పెట్టడం జరుగుతోందండి. ఈ యొక్క 108 పాద దేవాలయాలు కూడా అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే పుబ్బా నక్షత్రం 3వ పాదం. ఈ యొక్క పుబ్బా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు? అరియమ్న అనేటువంటి దేవత. అలాగే ఈ పుబ్బా నక్షత్రం అనేది సింహరాశిలోకి వస్తుందండి. ఈ సింహానికి అధిపతి ఎవరు అంటే రవి, సూర్యుడు. రవి అన్న సూర్యుడు అన్న ఒకరే. అందువల్ల ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావితమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఈ యొక్క నక్షత్ర పాదలింగాన్ని కనుకను ఎవరైనా దర్శనం చేసుకున్నట్లయితే ఈ దేవాలయాన్ని తప్పకుండా అటువంటి దోషాలనే కూడా మరి తొలగిపోతాయండి. ఈ యొక్క పుబ్బా నక్షత్రం 3వ పాదం వారైతే తప్పక దర్శించవలసినటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది అంటే తొస్సిపూడి అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ తొస్సిపూడి ఎలా వెళ్ళాలి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారి పేరు బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారు. ఇది వెళ్ళడం అయితే చాలా సులువేనండి. ఎలాగా అంటే మనం ద్రాక్షారామను పురస్కరించుకుని ద్రాక్షారం దగ్గర నుంచి రామచంద్రపురం వచ్చే రామచంద్రపురం నుంచి అయితే మనకి బస్సులు అయితే మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ సర్వీసులు. ఎందువల్ల అంటే అనపర్తి వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఈ తొస్సిపూడి నుంచే వెళ్తాయి. మనం అక్కడ దిగి ఆ వంతెన దగ్గర కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే మరి ఎడమ వైపుని ఈ యొక్క దేవాలయం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళినట్లయితే శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఈ తొస్సిపూడి గ్రామం అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని చక్కగా బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శనం చేసుకుని రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఎవరైనా సరే ఒకవేళ అభిషేకం చేసుకోవాలి అంటే స్వామికి అభిషేకం చేసుకుని అలాగే పత్రి పూజ చేసుకోవాలి అంటే చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవాలి అంటే చేసుకుని అరియమ్న అనేటువంటి జపం చేసుకుంటూ ఈ నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం పొంది ఈ యొక్క నక్షత్ర దోషాలు ఉంటే అన్నీ తప్పక తొలగిపోతాయి. అలాగే మరి స్వామివారిని ఎవరైనా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే మన వీడియోలో చూసి తప్పక దర్శనం చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క నక్షత్ర జాతకులు పుబ్బా నక్షత్రం ఇదే పూర్వ ఫల్గుని అన్న పుబ్బా అన్న రెండు ఒకటే కాబట్టి మరి పుబ్బా నక్షత్రం అని నేను చెప్పడం జరుగుతోందండి. అలాగే ఈ యొక్క పుబ్బా నక్షత్రం 3వ పాదం వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ యొక్క వీడియోని పంపించండి. ఎందువల్ల అంటే మరి ప్రత్యక్షంగా వాళ్ళు చేసుకోలేనట్లయితే కనీసం వీడియోలో చూసేనా ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే. ఎందువల్ల అంటే నక్షత్ర పాద దేవాలయాలు మరి భీమఖండంలో తప్ప మరి ఎక్కడా ప్రపంచంలో లేవు. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం మరి మన భీమఖండం కాబట్టి అందరూ కూడా తప్పక దర్శించవలసినటువంటి లింగాలు ఈ యొక్క భీమఖండంలో ఉండేటువంటి 108 లింగాలండి. 1, 2 కాదు 108 కూడా మనం ఎంతో అద్భుతంగా చేసి ఆ యొక్క నక్షత్ర పాద దోషాలు తొలగిపోవడం కోసం అందరికీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే పూర్వ ఫల్గుని నక్షత్రం అదే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పక ఈ వీడియో పంపించి పుణ్యాన్ని అందించండి. అలాగే మరి అనేకమైనటువంటి మందికి చేరవేసి ఇటువంటి వీడియోలు అనేక